పెద్దబాబు గారు, మీకు నిండు నూరేళ్ళు. పూజ అయినాక మిమ్మల్ని కలిసి ప్రసాదం ఇద్దామని మనసులో అనుకున్నాను, మీరే వచ్చేస్తున్నారు. పార్వతి, ఎన్ని దీపాలు వెలిగిస్తున్నావా? అవును పెద్దబాబు గారు, నా కోరిక తీర్చమని ఆ అమ్మోరికి 108 దీపాలతో దీపారాధన చేస్తున్నా. గుడ్, నేను సాయం పడతాను పార్వతి. పెద్దబాబు గారు, మీరు చేస్తారా? ఏ, నేను సాయం చేస్తే నీకు వచ్చే పుణ్యంలో కాస్త నాకు దక్కుతుందనా? అమ్మా, పుణ్యం ఆశీర్వాదం అన్ని పార్వతికి ఇచ్చే. తనేం కోరుకుందో అది తప్పకుండా నెరవేర్చమ్మా. ఇప్పుడు ఓకే? ఇంతకీ ఏం కోరుకున్నావు పార్వతి? స్వయంవరంలో అమ్మగారికి మీకు నచ్చిన అమ్మాయి దొరకాల, బేగ్గా మీ ఇంటికి పెద్ద కోడలు రావాలని మొక్కుకున్నాను పెద్దబాబు గారు. ఆ అమ్మోడు తల్లి నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది పెద్దబాబు గారు. మిమ్మల్ని కట్టుకోబోయే మహారాణిని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. నా పెళ్ళైపోతే మళ్ళా ఈ పెద్దింటికి ఎప్పుడొస్తానో ఏమో. నిజంగా మా మీద నీకెంత అభిమానం ఉంది పార్వతి. 108 దీపాలతో పూజ చేస్తూ నీకోసం కోరుకోకుండా నా కోసం మొక్కుకున్నావా? మేం బాగుండాలని, సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటావు నువ్వు. అమ్మవారి ఆశీర్వాదం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడితే, కంటి మీద కునుకు లేకుండా ఆ అమ్మోరి నీడలా మాకు సేవ చేస్తూనే ఉంటావు. పెద్దబాబు గారు, మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేటి? తెల్లవారప్పటి నుండి రాత్రి పడుకునేదాకా కొన్ని వందల మందిని చూస్తుంటాను, మాట్లాడుతుంటాను, వెళ్ళిపోతుంటాను. ఎంతమంది మనుషులను కలిసినా నీలాంటి మంచి మనసున్న మనిషిని చూస్తే గుండె ఉద్వేగానికి గురవుతుంది పార్వతి. ఏదో తెలియని సంతోషం.
ఇవి కన్నీళ్ళు కావు. ఎంత పుణ్యం చేసుకుంటే మీలాంటోళ్ళ నీడన పడి 2 ముద్దలు తినే భాగ్యం దక్కుతాది పెద్దబాబు గారు. ఇన్నాళ్ళు నన్ను చేసిన తప్పుల్ని మన్నించి నాకు దారి సూచించి జీవితాన్నిచ్చిన దేవుళ్ళు మీరు. మిమ్మల్ని కన్న అమ్మగారు దేవత. గుడిలాంటి మీ ఇంట్లో సేవ చేస్తా పూజ చేసుకున్నందుకు వరం ఇచ్చి నన్ను మెట్టినింటికి సాగనంపుతున్నారు. మీరు నన్ను తీర్చుకోనీకైనా వచ్చే జన్మలో మళ్ళా వంట మనిషిగా పుట్టాలా. నాకు కాదు పార్వతి, మనందరినీ నడిపించి అమ్మల కన్నా ఈ అమ్మకు దండం పెట్టు. అమ్మా, పార్వతిది ఎంత మంచి మనసో చూసావు కదా. తన జీవితంలో అన్ని మంచి రోజులే రావాలి. తను 7 అడుగులు వేసిన తర్వాత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సుఖ సంతోషాలు పొంగాలి. పార్వతిని దుట్టిన కుంకుమ, మొహంలో నవ్వు నిండు 100 ఏళ్ల దాకా ఉండిపోవాలి. అంతకన్నా నేనేమీ కోరుకోను. పార్వతి, వెళ్దాం పద, బాగా చీకటి పడింది. అవును పెద్దబాబు గారు, ఇలా రాత్రికి అందరం ఊరెళ్ళాలి కదా. నీ పెళ్ళి ఊర్లోనే చేయాలని డిసైడ్ అయ్యాం. మార్నింగ్ లోపు చేరుకోవాలి. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. పద.